Everybody, will you stand up and pray with me to Jesus? మీరందరూ కూడా లేచి నిలబడి నాతో కలిసి యేసుకు ప్రార్థన చేస్తారా? Calling upon his name. ఆయన నామాన్ని పిలవండి. The Father is here. తండ్రి ఇక్కడ ఉన్నారు. To collect his children. తన ప్రియులను ప్రోగు చేసుకోవడానికి. And to have compassion to deliver them. వారికి విడుదల ఇచ్చే కారుణ్యాన్ని కలిగి ఉండు నిమిత్తమే. Heal them. వారిని స్వస్థపరచుటకు. Love them. వారిని ప్రేమించుటకు. Elevate them with his blessing. తన ఆశీర్వాదాలతో వారికి ఔన్నత్యాన్ని ఇచ్చుటకే. Fill them with his Holy Spirit. తన పరిశుద్ధాత్మ చేత వారిని నింపుటకే. The hand of the Lord Jesus is coming upon you. యేసు హస్తం మీ మీదకు చేయిచు ఉన్నది. His nail-pierced hands are coming upon you. ఆయన మేకుల గాయముల చేతులు మీ మీదకు వస్తూ ఉన్నాయి. God is healing your kidney right now. దేవుడు ఇప్పుడే మీ మూత్రపిండాన్ని It స్వస్థపరుస్తున్నాడు. has weakened your body. అది మీ దేహాన్ని బలహీనపరిచింది. No more. ఇక మీదట లేదు. No more, Lord. ఇక మీదట లేదు ప్రభువా. Let the strength of God come into the kidney. దేవుని బలము మూత్రపిండములోకి వచ్చును గాక. Let them live. వారు జీవించాలి. Let them live. వారు జీవించాలి. Heal the blood disease. రక్త వ్యాధులను స్వస్థపరచండి. Heal the women. స్త్రీలను స్వస్థపరచండి. Let them be perfectly normal. వారు పరిపూర్ణంగా సహజ సిద్ధంగా ఉండాలి. Let there be deliverance. వారికి విడుదల కలగాలి. You're praying for someone whose blood count level is low. ఎవరికైతే రక్త కణాల సంఖ్య తక్కువగా ఉందో వారి కోసం మీరు ప్రార్థిస్తున్న వారిగా ఉన్నారు. Platelet level is dropping. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. God is touching them. దేవుడు వారిని తాకుచున్నారు. A miracle is happening right now. అద్భుతం ఇప్పుడే జరుగుతోంది. God is reviving that person. దేవుడు ఆ వ్యక్తికి ఉజ్జీవాన్ని ఇస్తున్నాడు. Even in your body. మీ దేహంలో కూడా God is performing miracles. దేవుడు అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. Miracles. దేవుడు అద్భుతాన్ని Heal జరిగిస్తున్నాడు. them, Lord. ప్రభువాని స్వస్థపరచండి. Heal them from every tumor. ప్రతి కణితి నుంచి స్వస్థపరచండి. Take it away from them, Lord. వారి నుంచి తొలగించి వేయండి ప్రభు. Heal them from every brain disease. ప్రతి మెదడు సంబంధమైన వ్యాధి నుంచి స్వస్థపరచండి. Has stroke paralyzed you? ఆ యొక్క పక్షవాతం నిన్ను పక్షవాతంతో బాధపెడుతోందా? Oh, God's compassionate hands are coming upon you. దేవుని కారుణ్యమిగల హస్తాలు మీ మీదకి వస్తూ ఉన్నాయి. Let the hands and legs and brain functions work in Jesus' name. కాళ్ళు చేతులు మెదడు యేసు నామములో సక్రమంగా పనిచేయును గాక. Let there be life in their bodies, Lord. వారి దేహాల్లో జీవం ఉండాలి ప్రభువా. Healing power of God is flowing into your body. దేవుని స్వస్థత శక్తి మీ దేహములో ప్రవాహంగా వస్తోంది. He's healing the nerves. ఆయన నరాల్ని No స్వస్థపరుస్తున్నారు. more nervous problems. ఇక మీద నరముల సమస్య లేదు. Straightening your back right now. మీ నడుమున ఆయన వంకర లేకుండా చేస్తున్నాడు. Giving you eyesight right now. మీకు ఇప్పుడే కను దృష్టి ఇస్తూ ఉన్నాడు. Open your mouth and speak in Jesus' ఇప్పుడు name. అందరూ కూడా నోరు తెరిచి మాట్లాడండి. యేసు నామములో Heal, Lord. స్వస్థపరచండి You ప్రభు. love to heal your people. మీరు మీ ప్రజల్ని ప్రేమిస్తూ These స్వస్థపరుస్తున్నారు. are your people. మీరు నీ ప్రజలై ఉన్నారు. Grant them their desire. వారి హృదయ వాంఛలు వారికి ఇవ్వండి. Heal their body. వారి దేహాలు స్వస్థపరచండి. Set them free. వారికి విడుదల ఇవ్వండి. Glory of the Lord is rising up upon you. దేవుని మహిమ మీ మీద ఉదయించుచున్నది. God is healing diarrhea. దేవుడు ఇప్పుడు విరోచనాలు Healing స్వస్థపరుస్తున్నారు. your stomach once and for all. మరొక్కసారి ఎప్పటికీ సమస్య లేకుండా కడుపును స్వస్థపరుస్తున్నారు. Healing your ulcers. మీ యొక్క అల్సర్లు స్వస్థపరుస్తున్నారు. Healing your fits. మీ యొక్క మూర్ఛ వ్యాధి స్వస్థపరుస్తున్నారు. Healing every breathing problem. ప్రతి శ్వాస సమస్య స్వస్థపరుస్తున్నారు. Be delivered in Jesus' name. యేసు నామములో విడుదల పొందండి. Mighty touch of God is coming upon God's people. బలమైన దేవుని స్పర్శ దేవుని ప్రజల మీదకు దిగి వస్తోంది. His joy it is to live with Jesus. యేసుతో జీవించుట ఎంత ఆనందమో Shall కదా. we clap our hands and give glory to this wonderful Father? రెండు చేతులు పైకి చాపి గట్టి శబ్దంతో చప్పలు కొడుతూ అద్భుతమైన తండ్రికి మహిమను చెల్లించుదాం. Give glory to your wonderful Father. అద్భుతమైన తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం.